నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం. లోయలో పడిన ప్రైవేటు బస్సు. 9 మంది మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని మరియు ముఖ్యమంత్రి. జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తి షేక్ అరీఫా. విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించిన డిఆర్సీఏఓ మాధవి. పుంగమ్మ కట్టపై జరిగిన ప్రమాదం. వార్తలను వివరాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని DCHS, DMNHO కలిసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలకు దగ్గరలో అత్యవసర వైద్య సేవలు పొందడంలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్న డాక్టర్ల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు, అందుబాటులో ఉన్న బ్లడ్ గ్రూప్స్, సంబంధిత వివరాలు, అంబులెన్స్ వివరాలు, ఇలా వైద్య సేవలు అత్యవసరంగా అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వివరాలు పోలీస్, రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నట్లయితే అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఈ దిశగా పనిచేయాలని ఆదేశించారు. అది 40 మీటర్స్ అది ఎక్కువ ప్లాన్ ఉంది కదా, హెచ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి, అది సీసీ మాత్రం చేయండి. ఇది ఆర్డర్ చేయండి, వాళ్ళు చేసేస్తారు. వాళ్ళ దగ్గర కుప్పంలో కాంట్రాక్టర్స్ చేస్తున్నారు, క్రషింగ్ చేసేసారు. You ask them to do it bona fide. We are helping them in crushing unit కదా, అక్కడ మైనింగ్ అట్లా చేయమని. ఇప్పుడు ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ ముందు, బ్రిడ్జ్ తర్వాత సరే మీరు పోలీస్ స్టేషన్ తర్వాత రోడ్ వేసేసారు. బ్రిడ్జ్ ముందు మళ్ళీ చాలా గుర్తుకు వచ్చినాయి. మీరు లాస్ట్ ఇయర్ అది క్లియర్ చేశారా? దీంట్లో ట్రాఫిక్ నడుస్తుంది అండ్ లైటింగ్ ఏం లేదు. దిస్ ఇస్ అవర్ ఇంటర్నల్ వర్క్ ఉంది. మా ఏరియా మొత్తం 13 స్పాట్స్ ఐడెంటిఫై చేశాం సార్. యాదగిరి జంక్షన్ టు తమిళనాడు బార్డర్ సార్. 13 పాయింట్స్ మనకు డిస్కషన్లో అజెండా పెట్టారు సార్. సో what I have done, I told COZP to sanction 5 lakh of these. అక్కడ మధ్యలో గ్రామం ఉన్నాయి, వెల్లూరు రోడ్ ఉంది కదా. సో ఫ్యాక్టరీ తర్వాత మధ్యలో చర్చ్ పాయింట్, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, మరియు మీరు ఫుడ్స్ అనే ఫ్యాక్టరీ దాటుతారు. అక్కడ లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎనీ డే ఎనీ యాక్సిడెంట్ విల్ హ్యాపన్ ఆన్ దట్ టైం. సో లాస్ట్ టైం నేను NPDO అండ్ COZP చెప్పాను, సర్వే చేసేసి లైటింగ్, కానీ వాళ్ళు ఫాలోఅప్ చేయలేదు. మళ్ళీ ఫాలోఅప్ చేసేసి చూసుకోవాలి. ఇప్పుడు MPPs కూడా బోడీస్కి చాలా ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మీరు MPDO ESP వాళ్ళ ఖర్చులో ఉంది. మీరు కనీసం 5 లక్షల రూపాయల్లోనే 120 మెగావాట్ అట్లీస్ట్ 10 నుంచి 20 లైట్స్ మీరు వేసుకోవచ్చు. బికాస్ వెహికల్స్ ఆర్ నాట్ స్టాపింగ్ అండ్ ఎనీ టైం యాక్సిడెంట్ ఇలా ఇది నోట్ డౌన్ చేయండి. ఇది జరగాలి. ఇది మీరు మళ్ళీ మర్చిపోకూడదు, ఎందుకంటే జెడ్పీ ఫండ్స్ క్లియర్ అవుతాయి అండ్ మండల కూడా ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మండల ఫండ్ ఏం లేదు. ఆ రూట్ ద్వారా వీ హ్యావ్ టు ఇన్స్టాల్ లైటింగ్. సార్ అనాథరైజ్ పార్కింగ్ వాళ్ళు సార్ యాక్చువల్గా వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కంట్రోలింగ్ సార్. నేను వాళ్ళకి రైటింగ్లో కూడా ఇచ్చాను సార్. రైటింగ్లో ఇచ్చాను. RO గారు వస్తే అవుట్ సైడ్ సార్. ఇప్పుడు మనం ఇంతమంది 3 లేన్ ఉంది సార్, ఎక్స్టెండ్ చేశాను 2 లేన్ కాస్త. With some, you have a 2 vehicles.
take some రిఫోర్స్మెంట్ బస్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లెఫ్ట్లో ఈ టూ లేన్ ఏదైతే ఉందో లెఫ్ట్లోనే పోయి ఎడ్జ్లో దించేస్తున్నాడు. దానివల్ల ఒక్కరోజు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. బట్ ఇట్ కెన్ బి కొంచెం మేజర్ కూడా జరగవచ్చు సార్. అతను బస్సెస్ వాళ్ళకి కూడా మేము రాశాం సార్, ఆర్టీసీ వాళ్ళకి రాశాం లెటర్, సో దట్ సిఎంసీ సైడ్ వెళ్ళి కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుంది. ఈ నెల 13వ తేదీన శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పుంగనూరు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ ఆరిఫా తెలిపారు. కేసీటీవీతో ఆమె మాట్లాడుతూ కోర్టు ఆవరణంలో అదాలత్ను నిర్వహిస్తామన్నారు. పుంగనూరు కోర్టు పరిధిలో 1600 కేసులను గుర్తించినట్లు చెప్పారు. రాజీ మార్గమే రాజమార్గంగా ఈ విషయాన్ని కక్షిదారులు గుర్తించాలన్నారు. చాలా కాలంగా పరిష్కారం కాని కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను షేక్ ఆరిఫా, సీనియర్ సివిల్ జడ్జ్, పొంగునూరు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ అండి. ఈ నెల 13న అంటే రేపు జాతీయ లోక్ అదాలత్ మన కోర్టు ప్రెమిసెస్లో జరగబోతుంది. మన కోర్టు పరిధిలో ఇప్పటి వరకు 1600 కేసులు గుర్తించడం జరిగింది. కక్షిదారులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది ఈ 2025వ సంవత్సరంలో జరిగే 4వ లోక్ అదాలత్. ఇప్పటి వరకు మనకి మార్చి 8న, జూలై 5న, తర్వాత సెప్టెంబర్ 13న ఆల్రెడీ లోక్ అదాలత్ జరిగింది. కక్షిదారులందరూ కూడా వచ్చి 452 కేసులు, పెండింగ్ కేసులు పరిష్కరించుకోవడం కూడా జరిగిందండి. దీని గురించి అంటే మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. కేసులు ఉన్నవాళ్ళు అంటే ఇద్దరు రావాలా, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో వస్తే కూడా చేయడం జరుగుతుందా అనేది. ఒక పార్టీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు వచ్చి వీడియో కాన్ఫరెన్స్లో కూడా చేయడానికి వీలుంది. బయట ఉన్నారు అంటే మీకు టైం ఇచ్చి మీరు ముందు వీడియో కాన్ఫరెన్స్లో కనిపించిన తర్వాత మేము కేసుని సెటిల్ చేయడం జరుగుతుంది. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 15100 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు వార్త వస్తుంది కానీ రేపే లోక్ అదాలత్ కదా అని ఆలోచించవచ్చు. రేపటికి రేపే వచ్చి కూడా మీరు ఈ కేసుల్ని రాజీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. నమస్కారం. పుంగనూరు పట్టణంలోని ఎండోమెంట్ పరిధిలో గల శివాలయాల్లో నిర్వహించిన హుండీ లెక్కింపు కానుకల ద్వారా ₹1,00,000 ఆదాయం సమకూరినట్లు ఈవో కమలాకర్ తెలిపారు. పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామివారి ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా ₹67,872 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయం 3 నెలల పాటు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలని చెప్పారు. తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలోని హుండీని లెక్కించగా ₹37,174 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ ఆదాయం 1 సంవత్సరం పాటు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలని ఈవో తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లి దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్, జూనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, అర్చకులు మంజు స్వామి, బాలసుబ్రహ్మణ్యం, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. చిత్తూరు జిల్లా పుంగనూరు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ భోగానందేశ్వర స్వామి దేవస్థానం గల హుండీలను ఈ దినము లెక్కించగా సుమారు 3 నెలలకు గాను ₹67,872 ఆదాయం రావడం జరిగింది. ఈ హుండీ పర్యవేక్షణ నిమిత్తము మదనపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ శశికుమారు మరియు భక్తాదులు, సిబ్బంది, అర్చకులు పాల్గొని ఈ హుండీ కార్యక్రమాన్ని లెక్కించడం జరిగింది. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల కావడంతో అభిమానులు సంబరాలు నిర్వహించారు. పుంగనూరు పట్టణంలో బాలయ్య అభిమాన సంఘ అధ్యక్షుడు మూపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి థియేటర్ల వద్ద బాణా సంచాలు కాల్చి కేక్ కట్ చేసి బాలయ్య పోస్టర్కు గుమ్మడికాయతో దిష్టి తీయడంతో పాటు అఖండ తాండవం పేరు మీద దీపారాధన చేశారు. అడ్డంకులు తొలగి మా అభిమాన కథానాయకుని సినిమా రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆనంద్, మనోజ్ కుమార్ రెడ్డి, సంజీవ్, సుందర్, యుగంధర్, వెంకటరమణ, ఆనంద్ కుమార్, మణి, బాలు తదితరులు పాల్గొన్నారు.
అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. శుక్రవారం తెల్లవారుజామున చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లు 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎస్వి నాగేశ్వరరావు, శైలజారాణి, శ్యామల, సునంద, శివశంకర్, మధు, శ్రీకళ, ఉమారెడ్డి, కృష్ణకుమారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. అన్నవరం నుంచి భద్రాచలం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 అంబులెన్సులు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంలో పొంగునూరుకు చెందిన 55 సంవత్సరాల నళిని ఉన్నారు. ఈమె తపాలా శాఖ ఉద్యోగి. నళినికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఈ క్రమంలో ఆమె కూడా బస్సులో భద్రాచలానికి వెళ్ళింది. ఈమె పరిస్థితి కుదుటగానే ఉంది. మాకు ఇంట్లో మనశ్శాంతి లేదని వచ్చినానైనా మా మనసు నమ్మను. నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయేసినాయే. మేము మా గోల్దువా మేము చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము. సింహాచలం చూసాము నిన్న పొద్దున్నే, అదే బేస్తారము. సాయంకాలము అరకుకు వెళ్ళాము సార్.
అరకుకు వెళ్ళాము. అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర ఇదైంది సార్. అది ఏ మలుపో నాకు తెలియదు సార్. మాది 35 మంది ఉన్నాం సార్ బస్సులో. మా ఫ్యామిలీ, నేను మా సిస్టర్ సార్. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. దాంట్లో చిత్తూరులో గిరింపేట సార్. గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి చెందారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్ గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ద్వారా 35 మంది ప్రయాణికులతో చిత్తూరు నుండి అరకు, మారేడుమిల్లి, భద్రాచలం విహార యాత్రకు బస్సు బయలుదేరిందన్నారు. మృతదేహాలకు సత్వరం పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మృతదేహాల తరలింపుకు జిల్లా నుంచి ఫ్రీజర్ బాక్సులతో కలిపి 5 అంబులెన్సులు ఏర్పాటు చేశామని, ప్రయాణికులను తిరిగి జిల్లాకు తీసుకురావడానికి రవాణా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3 నుంచి 4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి, భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ అలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం అది అయింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. ఈ 9 మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్ మార్టం చేయాలి. ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఒక జాయింట్ టీమ్ అల్లూరి జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎస్పీస్, డిటీసీ, అంబులెన్స్ కోఆర్డినేషన్ అందరూ దీంట్లో ఉన్నారు. అండ్ ఈ కోఆర్డినేషన్ గ్రూప్ ద్వారా మనం టైం టు టైం కమ్యూనికేట్ కూడా చేస్తున్నాము. సో ఏరియా హాస్పిటల్ చింతూరులో చికిత్స ఆరోగ్యం సంబంధించి అన్ని ఏర్పాటు అక్కడ జిల్లా కలెక్టర్ పిఓఐటీడీ ద్వారా చేయడం జరిగింది. సీరియస్ కేసెస్ చింతూరు నుంచి భద్రాచలం అవసరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా సైడ్ నుంచి ఇప్పుడు ఆఫీషియల్స్ ప్లస్ ఒక 5 అంబులెన్సెస్ కూడా ఫ్రీజర్ బాక్సెస్తో సహా పంపుతున్నాము. సో దట్ డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి సాయం చేయాలి మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి, మన సైడ్ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి. డిజాస్టర్ టీమ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడ కాకినాడ నుంచి అక్కడ పంపించి ఏమైనా రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ మార్నింగ్లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. అక్కడ నుంచి మనకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీడియాకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేస్తున్నాము. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సేఫ్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేయడం, దీంట్లో మనం ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నారు
9 మెంబర్స్లో చూస్తే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము. ఒక మెంబర్ తెనాలి నుంచి, ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము. సో బహుశా ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్సెస్ అక్కడ రీచ్ అవుతాయి. సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టేబుల్ చెప్తున్నారు అందరూ. అండ్ చింతూరు ఏరియా హాస్పిటల్తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు. సో అక్కడ కలెక్టర్ అండ్ POITDA అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం. పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. తూర్పు మౌసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, భగత్ సింగ్ కాలనీ శ్రీ బోయకొండ గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. यस्तैवं ब्राह्मणो विद्या तस्य देवा सुमदे ऋषदे लक्ष्मी क्षमतिनो सेवारस्वे नक्षत्राणि मध्यनं जातम् इष्टं मनुष्याणां मनुष्याणां सर्वं मनुष्याणां लक्ष्मीयोदावनिमहि गाया गानं चित्तं रयति सुस्थिरस्तुनः ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు జిల్లా వనరుల కేంద్రం చిత్తూరు శాఖ నుండి విచ్చేసిన
మాధవి, మండల వ్యవసాయ శాఖ అధికారి మరియు పాఠశాల యాజమాన్య సిబ్బంది హాజరు కావడం జరిగింది. డిఆర్సీఏఓ మాధవి మాట్లాడుతూ మొక్కలకు మరియు పంటలకు ప్రధాన మూలకాలు ఆవశ్యకత, నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ మూలకాలు ఆవశ్యకత మరియు వాటి లభ్యత వివరాల గురించి ప్రారంభంలోని నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. మట్టి నమూనాలను సేకరించి ఈ స్థాయిలో లవణ సాంద్రత మరియు కార్బన్ శాతం ఉంటే నేల ఆరోగ్యంగా ఉంటుందని విద్యార్థులను తమ తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. రైతులు పండించే పంటలకు భూసారాన్ని జనుము, జీలుగా వంటి పచ్చరొట్ట ఎరువులు వేసి భూములను సాధారణ స్థాయికి తీసుకురావాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో రైతులు సాగు చేయడం ద్వారా రసాయనాలు లేని ఆహారంతో పాటు భూమి లోపల ఉన్న పోషకాలు కూడా మరింతగా అభివృద్ధి చెందేందుకు వీలుగా ఉంటుందని, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ధాన్యాన్ని మానవాళి ఆరోగ్యానికి మంచిదన్నారు. విద్యార్థులు ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని, అవగాహన కల్పించాలని తెలియజేశారు. రామసముద్రం ఎగువ నల్లప్పగారిపల్లిలో శుక్రవారం బయో ఫ్యాక్టరీ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు ప్రత్యక్షంగా బయోఫ్యాక్టర్, జీవన, సేంద్రియ ఎరువుల ప్రభావాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉత్పత్తులను వాడటం వల్ల భూమి ఆరోగ్యం మెరుగుపడుతూ పంటలు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. బయోఫ్యాక్టర్ కంపెనీ రీజనల్ మేనేజర్ గంగాధర్ నాయుడు మాట్లాడుతూ మా ప్రధాన లక్ష్యం ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించడం. పొలాల్లో భూమి ఆరోగ్యం మెరుగైనప్పుడు పంటలకు అధిక శక్తి, మంచి అభివృద్ధి మరియు ఎక్కువ దిగుబడులు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్టపైన శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి పుంగనూరుకు వస్తున్న కారు పొగమంచు కారణంగా అదుపు తప్పి కట్టపై నుంచి జారిపోయి వేప చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. డ్రైవర్ తప్ప కారులో ఎవరూ లేరు. స్థానికులు కారును సురక్షితంగా వెలికితీశారు. చెట్టు అడ్డు లేకపోయి ఉంటే కారు ఒక్కసారిగా ఇండ్లను ఢీకొట్టేది. పుంగమ్మ చెరువు కట్ట మొదటి నుంచి చెరువు చివరి వరకు ఇరువైపులా సేఫ్టీ గ్రిల్స్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దివ్యాంగ పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలనే సంకల్పంతో పారా ఒలింపిక్ క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో సమగ్ర శిక్ష చిత్తూరు వారు ఒకరోజు మెకానికల్ గ్రౌండ్ నందు శుక్రవారం ఉదయం 9 గంటలకు నిర్వహించారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉదయ్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో అండర్-17, అండర్-20 విభాగాల్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లు పరుగు పందెం, జావలిన్ త్రో, షాట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్ నందు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బడుల్లో చదివే అందరూ దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలు పోటీలలో పాల్గొని ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలని తెలిపారు. మిగతా పిల్లలతో పాటు క్రీడలలో పోటీ పడాలని సూచించారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో కూడా బహుమతులు పొందాలని తెలియజేశారు. చిత్తూరు జిల్లా సచివాలయం నందు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు పల్స్ పోలియోపై కాన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించారు. పోలియో వ్యాధి ప్రస్తుతం 0 అయినప్పటికీ మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసు కనిపిస్తూ ఉన్నందున సంవత్సరానికి ఒకరోజు మన రాష్ట్రంలో డిసెంబర్ 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. చంటి బిడ్డలకు 2 పోలియో చుక్కలతో అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం సమిష్టిగా ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి కావలసిన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల ప్రతి బిడ్డకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసినట్లయితే ఈ పోలియో వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 2,21,502 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని, వీరందరికీ 14,730 పోలియో వైల్స్ అవసరం. 142 రూట్లలో 5,794 బూత్ల ద్వారా పల్స్ పోలియో వేయడం జరుగుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు, ఎంఈఓలు, వైద్యాధికారులు మానిటర్ చేస్తారన్నారు. ఈ పోలియో బూత్లలో
MLHPలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుందని తొలి రోజు బూత్ నందు, రెండవ రోజు, మూడవ రోజు ఇంటింటి నందు XP మార్కు చేస్తూ మిగిలిపోయిన వారికి వారి ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేస్తూ ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా కార్యక్రమం జరుగుతుందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం. లోయలో పడిన ప్రైవేటు బస్సు, 9 మంది మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని మరియు ముఖ్యమంత్రి. జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తి షేక్ అరీఫా. విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించిన DRCAO మాధవి. పుంగమ్మ కట్టపై జరిగిన ప్రమాదం. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.